నువ్వు నీ కెరియర్ని ఎంత సీరియస్గా తీసుకుంటావో ఈ వీడియోని కూడా అంతే సీరియస్గా తీసుకో బ్రో. ఎందుకంటే నువ్వు కెరియర్ని సీరియస్గా తీసుకో, ఈ వీడియోని సీరియస్గా తీసుకో. సైలెంట్గా ఐపీఎల్ చూస్తూ ఈ వీడియోని ఎంజాయ్ చేయి బ్రో. ఎందుకంటే ఇందులో ఎంటర్టైన్మెంట్ తప్పించి ఇంకేం ఉండదు. బాగానే ఎక్స్ట్రా. ముందుగా మిమికో ప్రేక్షకులందరికీ నమస్కారం. మన టీం ని పరిచయం చేసుకుందాం. ఎస్కేఆర్ అండిగిరికి వణక్కం. నేను మీ మామ బ్రో, #యూనివర్సల్ బ్రో. హాయ్ దోస్తులు, నేను మీ బట్టు. అండ్ లాస్ట్ మా టీం లోనే తిత్తరగాడు నాడిగాడు. సభకు నమస్కారం. పెడతారు ఇది ఎక్కడి మాస్టర్ అయ్యా, అందరినీ క్యారీ ఎక్కించేసాడు. ఫోటోకి దండం పెట్టడం ఒకటి తక్కువైంది ఇప్పుడు. సరే మన సెగ్మెంట్స్ లోకి వెళ్దామా? ఈ దండ తీసే ఫోటోలు అన్ని తీసి పక్కన పెట్టి వేరే ఫ్రేమ్ పెట్టన్నా. అమ్మ ఇప్పుడు కంటెంట్ స్టార్ట్ చేయి. మన వ్యూయర్స్ కి మన ఛానల్ గురించి ఒక ఐడియా ఇచ్చేద్దాం. మన ఛానల్లో వచ్చేసి కంటెంట్ అనేది సెగ్మెంట్స్ వైజ్ గా డివైడ్ చేసి ఒక్కొక్క వీడియోని ఒక్కొక్క సెగ్మెంట్ గా మనం రిలీజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ వీక్ మేము సెలెక్ట్ చేసుకున్న సెగ్మెంట్ వచ్చేసి కంటెంట్ అనే పేరుతో చాలా చాలా వింత చేష్టలు చేస్తూ, దాని తర్వాత డైలాగ్ రాలేదు, ఏదో ఒకటి అనుకోండి, లేదంటే డబ్బింగ్ లో మీకు చేద్దామన్నా గ్యాప్ లేదు ఇక్కడ, ఏదో ఒకటి అనుకొని వాళ్ళు చేసే వింత చేష్టల మీద మా యొక్క ప్రతిస్పందన మీకు అందజేస్తాం. తగలటండి నిరంజన్ గారు. ఓకే ఓకే ఓకే. ఫస్ట్ ఎవరు చేస్తాడే టూ అంటారు, రెండు ఉన్నాయి. ఏంటి అయితే ఏంటి వాట్సాప్ వీడియోలో ఎవరో పంపించారు, అంకుల్ వచ్చాడు. నాకేం కనపడట్లేదు, వీడియో నాకేం కనపడట్లేదు, స్క్రీన్ మీద నాకేం కనపడట్లేదు, నాకేం కనపడట్లేదు. A few moments later. ఇప్పుడు 2 minutes later. ఇప్పుడు ఇప్పుడు Few inches later. ఏంటి అయితే 3, 2, 1 మళ్ళీ స్టార్ట్. టేక్ 69. తగలెట్టండి సార్ నిరంజన్ గారు. సరిపోయింది. తగలెట్ అయిపోయింది. ఫస్ట్ సుఖమని కలయిక కలయని కలచుతే మధురమా, మృతులకు చితులకు ముగియని కదలిది కదలిరా ప్రణయమా, అడుగులు చిలికిన రుధిరపు మడుగుల ఎరుపులే ప్రళయమా, జారిపోయే కాలం నుంచి జారిపోయే యోగం, రగులుతున్న గాయం నేనడగలేను. వీళ్ళేంటో వీళ్ళ విధానాలేంటో, మీరేంటో మీ విధానాలేంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదన్నా అసంతృప్తి ఉందంటే ఏంట్రో బాబు ఇది. అయినా వెనకాల చూసావా? వెనకాల చూసావా? మీరు మేడమా? ఒకవేళ నానమ్మ అప్డేటెడ్ ఇన్స్టాగ్రామ్ స్క్రోలర్ అయితే వీడిని యూజ్ అంటది, నాగార్జున అమ్మగారు ఏం చేస్తున్నావు ఇంట్లో? అయినా కానీ రీల్ చేస్తున్నా, అమ్మగారు రీల్ చేస్తున్నా, నా ఇంట్లోనే రీల్ చేస్తున్నా. అయినా కానీ అదుగుతో రాంబోతులా ఉన్నాడు, పడి తొరలాడుతున్నాడు. కాదు, మీరు ఇవన్నీ గమనించారు, వాడు చెయ్యి ఎక్కడెట్టుకున్నాడో చూసారు ఒకసారి. అది కాదు, పోయి అదే గమనించేవా? అవే గమనిస్తాడు. అక్కడ అదే కనపడుతుంది. మనకి ఇలాంటివి అంటే బాగా ఇంట్రెస్ట్. ఒక్కొక్క డైమండ్ మెయిన్
తలకి ఇటు పక్క పువ్వు అటు పక్క పువ్వు, ఈ చేతికో బ్యాండ్ ఆ చేతికో బ్యాండ్. తలకి ఇటు పక్క పువ్వు అటు పక్క పువ్వు, రీల్ చూస్తున్నాం మనం పువ్వులం, ఈ చేతో బ్యాండ్ ఆ చేతో బ్యాండ్. బాయ్స్ బయటకి వినిపిస్తున్నందుకు మా ఫ్యామిలీ నాకు బ్యాండ్. నెక్స్ట్ ఎవరు సీరియస్ గా తీసుకోకండి రా, నువ్వు నీ లైఫ్ నే సీరియస్ గా తీసుకో, దీన్ని ఎందుకు రా సీరియస్ గా తీసుకుంటావు నువ్వు? జోక్ రా. నువ్వు లైఫ్ నే సీరియస్ గా తీసుకో, ఈ వీడియోని ఎందుకు రా నువ్వు సీరియస్ గా తీసుకుంటావు? పోయి చదువుకోరా. నెక్స్ట్ వీడియో వెళ్దామా? 2 GB డేటాను వాడేయాల్సి వచ్చింది. అతను తన 2 GB డేటాను వాడేయాల్సి వచ్చింది ఇంటి కోసం. వాళ్ళ అక్క బట్టలు వాడేసాడు. ఒకవేళ పెళ్ళయి ఉంటే వాడి పేలం బట్టలు. ఇంతకాడ ఆడాముగా నాకేంది కాదు, మేడమా వాడికి ఆ తాలిపట్టు చేయని ఓడించాడో వాటిని చూడాలని నాకు. ఓకే, సెకండ్ వీడియో. ఓకే సెకండ్ అండి. లాస్ట్ అవును Yes, I say. Yes, I say it. Get మాట నిలుపు కొట్టివమ్మ జయజమ్మ మళ్ళీ జన్మ. ఇదేం బట్టిగాడు భయపడి వెళ్ళిపోయాడైంది. ఈయన ఆఫ్ అయింది అన్న. అది అరుంధతి కాదు, అగరబత్తి కరెక్ట్ పెట్టాడు ఆడు. 6 రూపాయల అగరబత్తి. ₹1 అగరబత్తి కాదు, ఆ రీల్ మొత్తంలో ఆ ఎక్స్ప్రెషన్లు అన్ని మర్చిపో. ఒక ఎక్స్ప్రెషన్ ఉంది, ఆయాసం వచ్చిపోతా గుండు పెట్టి మధ్యలో. ఇందాక మాట నిలుపుకుంటే దానికి ముందు ఎక్స్ప్రెషన్ చూడు, ఆయాసం వస్తుంది దానికి. ఒక్కరు మధ్యలో సంపంగిదేం కనిపిస్తుంది. లైంగిక కటకట అంతే అలానే ఉన్నది. మధ్యలో అది కాదు, మధ్యలో తల పట్టేసుకుంటది. ఎందుకు పట్టేసుకుంది అంటారు? ఆంటీ ట్రై టు కవర్ ముడతలు, బట్ హర్ వీడియో మేడ్ హర్ టు సీ. అమ్మగారు యాక్చువల్లీ ఆంటీ మనోరమ లాగా చెయ్యాలి, కానీ అరుంధతి లాగా చేసింది. దొరికింది రాంగ్ క్యారెక్టర్ చూస్ చేసుకుంది. ఆంటీ చేయాల్సింది ముసలావిడ లాగా, కానీ చేసింది అరుంధతి లాగా. అదే రాంగ్ క్యారెక్టర్ చూస్ చేసుకుంది. నాకు ఎంత This is the చూసినా problem of సంపంగిదేమే casting గుర్తొస్తుంది ఇందులో. ఏ యాంగిల్ లో సంపంగిదేమే గుర్తొస్తుంది. ఏ యాంగిల్ లో సంపంగి గుర్తొచ్చింది. ఎవడో ఒకడు మాట్లాడుతున్నారేంట్రా బాబు. సరే ఓకే ఓకే ఓకే. బాబాయ్ నీ వాయిస్ వినిపిట్లా. 6.5 hours later. హెడ్సెట్ తీసావా? మైక్ దగ్గర దూరంగా వినిపిస్తుంది. ఇందాక దాకా బాగుంది, ఇప్పుడు బిస్కెట్ అయింది. ఇదిగో ఈ అగరబత్తి ఏదో చేసి ఉంటుంది వచ్చి. పాపం ఆంటీకి తిరణాల్లో కొన్న నగలు ఏం చేయాలి అర్థం కాక అరుంధతిలా వేషం వేసుకొని మన మీద రివెంజ్ తీసుకుంటుంది. మన మీద ఒకటే కాదులే, అందరి మీద. పశుపతి గాడి మీద కూడా రివెంజ్. అంకుల మీద కూడా రివెంజ్ ఉంటుంది. అరుంధతి సంపంగి. నెక్స్ట్ కానీ అన్న, నెక్స్ట్ ఎవరిది? क्या चाहिए रे तेरे को? दुनिया ఆడియో ఇది అంతే. రెండు డైలాగ్ క్యా చాహియే రే తెరకు, వాడు దునియా అంటాడు అంతే. తర్వాత వచ్చి కెమెరా ఆపుతాడు ఇక్కడ మొహం దగ్గరికి పెట్టి. అంటే ఏంటి, వీడు రాగిబాయా?
అదే అదే ఎక్స్ప్రెషన్ చూడు. ఏయ్, కెమెరా ఆపేసి ఏయ్, పెట్టాడు. ఫేస్ చూడరా? భయ్యా మరి నా ఫేసే బెటర్ కొంచెం. నాది కూడా వాంతో నువ్వు ఎందుకు పోల్చుకుంటావు బ్రో? ఇందాక నా ఫేస్ అంత జూమింగ్ లో చూసాక నాకే చిరాకు వేసింది. ఇప్పుడు వీడి ఫేస్ చూస్తుంటే ఇంకా దరిద్రం. నేను ఇప్పటి నుంచి పడుకుని మంచిగా లేవాలని చెప్పి ఇన్సూరెన్స్ చేయించుకుంటా రీల్స్ చూసి. ఏం అది cringe expression అయ్యా చూడు ఇది. bro. వాడు బొట్టు వాడు వాళ్ళకొని చూస్తుంటే చేతబడి చేసేవాళ్ళగా ఉన్నది. చేతబడి నుంచి డైరెక్ట్ వచ్చి రీల్ చేసినట్టున్నాడు. ఒరే ఏదో ముందు ఆ ఒకటి ఫోటో చేసి తీసి బయట వచ్చింది. పెట్టారు బాబు. ఏంట్రా బాబు అది దాన్ని వంశీలా పెట్టారు. అది ఏంట్రా నువ్వు? తీరరే తీరా. ఏమయ్య బాబు సో లెక్కేస్తున్నాము. ఇప్పుడు బట్టలు ఇప్పి అంకలు అనుకో కళాఖండాన్ని స్టార్ట్ చేయండి అయ్యా. అందరూ వైవా చూసి ఉంటారు ఎన్ని కదా. రోజులైందో. చూసాము. వైవాలో డ్రంక్ అండ్ డ్రైవ్ ఒకటి ఉంటది, ఐడియా ఉందా? న్యూ ఇయర్ కి Video. సాయిధరం తేజ్ చేసింది. దాంట్లో వీడు ఉంటాడు కదా స్టైలిష్ ధీరు, వాడు తాగేసి స్కూటీ మీద వెళ్తుంటే ముందు ఒకడు వస్తాడు కదా డ్రైవింగ్ చేస్తూ. వాడిని Darling Das. నాకు ఈ అంకుల్ ని చూస్తే నాకు ఆయన గుర్తొస్తున్నాడు. ఎక్కువ దేన్ని ఆ వీడియో ఒకసారి మళ్ళా ప్లే చేయవలసిందిగా ప్రభుత్వాన్ని సభాముఖంగా కోరుకుంటున్నాను. ప్రభుత్వాలు ఎందుకులే అన్నా? మీమిక్ ప్రభుత్వానికి మా ప్రెసిడెంట్ మనోడే. అరే ఇది ఒక్కటి మానుకోండిరా. ఏదన్నా ప్లే అవుతున్నప్పుడు కానీ లేదంటే ఒకడు మాట్లాడుతున్నప్పుడు కానీ ఇంకోటి మాట్లాడకండిరా. ఇది ఒక్కటి సరే, ఓకే అన్న, సరే అన్న. నువ్వు సడన్ గా ప్లే చేస్తున్నావు అన్న. మరి ప్లే చేయండి అన్నాను. నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. కళ్ళు అద్దాలు పెట్టావు. జూలై అన్నయ్యా నేనేమనలేదు, ఫోన్ వేసుకోకు ఇప్పుడు నన్ను. సరే గుర్తొస్తుంది. లైక్ నాకు ఏడుపు నవ్వు ఒకేసారి వస్తుంది తెలుసా. అది కాదు మా లాస్ట్ లో ఏం పెట్టాలంటే విమల్ జుబా కేసరి అని పెట్టాలి. ఆడి ఎక్స్ప్రెషన్ చూస్తుంటే విమల్ నవ్వుతున్నట్టే ఉంది కానీ ఇంకేమన్నా అన్నది. విమల్తో విమల్ ఎర్రగా ఉంటది, వాడి పళ్ళు నల్లగా ఉన్నాయి. అంబర్ అంబర్ ఈ మేము ఉంటది కదా, హస్బెండ్ వైఫ్ పక్కన పక్కన ఉండి వైఫ్ డౌట్ గా చూసేటట్టు. హీ మస్ట్ బి చీటింగ్ ఆన్ might be thinking about someone else and థింకింగ్ అబౌట్ సర్కిల్స్. meanwhile ఎడిటింగ్ లో లాస్ట్ లో వాడికి విమల్ పెట్టు. విమల్ పిల్లలు కేసరి. అది వాడి పళ్ళల్లో కేసరి. పలుకులలో కేసరి కాదు, పళ్ళ మధ్యలో కేసరి. నెక్స్ట్ వెళ్దామా? ఓకే సరే, లాస్ట్ వెళ్ళరా అబ్బాయిలు, ప్లే చేస్తున్నా. అరే వాడికి ఒకటికైనా చూపించండి రా. సరే నాకు వామిటింగ్ వస్తుందిరా. అత్తారింటి అరవేలు అంటాడు కదా, మన కర్మకి లాస్ట్ కి హీరోయిన్ కూడా వాడేయండి. హీరో ఆడే విలన్ అంటే అవార్డ్స్ లాస్ట్ కి హీరోయిన్ కూడా బ్రో కొత్త జెండర్ గా అనుకున్నాడు. ఏది మిర్రర్. అది మిర్రర్ సెక్చువలా? బ్రో ఐడెంటిఫై చేస్తే మిర్రర్. అయితే ఇప్పుడు మిర్రర్ కి బొక్క పెడతారా ఏంటి? పెట్టినా పెట్టేటట్టు ఉన్నాడు. పక్కన ఉంది కదా పెట్టాలా ఏంటి? పక్క
అది కాదు బొక్క లేకుండా పెట్టదేమో ఏంటి? 18+ కి వెళ్ళిపోతుంది కంటెంట్. నాకు తెలిసి ఇటు తీసుకెళ్తాడని. అది కాదు, ఆడిని కాస్త అమ్మాయిని పువ్వుల్ని చూపించండి రా. మరీ ఇంత వైలెంట్ గా ఉన్నాడు, అద్దాల మీద దాడి చేస్తున్నాడు. అమ్మాయిని చూపిస్తే అమ్మాయిల మీద దాడి చేస్తాడని అమ్మాయిలు దేవుడిని చూపి Weird గా ఉన్నాడు బ్రో. దేవుడు అమ్మాయిని చూపి ఎట్లా? వైట్ గా కాదు, weird గా ఉన్నాడు. లాక్డౌన్ ఎఫెక్ట్లీ అని అది కాదు, ఆడ అద్దం నాకుతా ఏం చేస్తున్నాడు చూడు. తీసేరా బాబు, నువ్వు తీసేరా బాబు, నువ్వు తీసిరా బాబు. ఓకే. కామెడీకి వస్తుంది ఇక్కడ. ఓకే, ఇక చాలు, ఇంకొద్దు, ఎందుకంటే ఎక్కువ చూడలేము. చాలు, ఇక్కడ చాలు. ఇంకా చాలు. అదే ఫస్ట్ పెట్టాలా? తీసుకుంటే వరస్ట్, మనం ఆ వరస్ట్ లో ఇంకా వరస్ట్ ఏదంటే ఇవ్వాలి. వరస్ట్ ఫస్ట్ అయితే మిర్రర్ కిసింగ్ రా. అదే అందుకే అదే ఫస్ట్ లో పెట్టాలి. ఆయన సెలెక్ట్ చేసింది కూడా అదే ఫస్ట్ అని చెప్పి. క్యాప్షన్ హైలైట్, ఆత్మ సంతృప్తి అంట. ఇదిరా డీటెయిలింగ్ అంటే, ఇదిరా ఫోకస్ అంటే. ఇందాక సంస్కృతంలో మనం చదివాం చూడు, ఇప్పుడు ఆ వీడియో రియల్ చేసి చూపించాడు మనోడు. సో యునానిమస్ గా దేనికి ఓటేస్తారు? మిర్రర్ కిసింగే ఫస్ట్. అర్థంకే మా ఓటు. అద్దంకే మిర్రర్ నెంబర్ 1. అది దా మిర్రర్. ఓకే, నంబర్ 2 విమల్ సుబ్బా కేసరి. పల్లెలో అంబర్. నాకెందుకో చంద్రముఖి ఇచ్చి అగరబత్తి నెంబర్ 2 ఏమో అనిపిస్తుంది. నాకు కేజీఎఫ్. కేజీఎఫ్ కాదు, ఇది అంబర్. అంబర్ మధ్యలో కేసరే బాగుంది. ఇవన్నీ వద్దు. ఫస్ట్ డే నెంబర్ 2. ఫస్ట్ వీడియోనే నెంబర్ 2. ఫస్ట్ వీడియో మనోడు అది తెచ్చుకున్నా కాస్ట్యూమా, వాళ్ళ పెళ్ళం దగ్గర అతికి తెచ్చుకునే కాస్ట్యూమ్. వాడి పెళ్లి కూడా అయిందా? ఏమో వాడికి పెళ్ళైంది కాబట్టి ఇట్లాంటి మెంటల్ వీడియోలు చేస్తున్నాడు. కాదు, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ మిర్రర్ కిసింగ్ ఉన్నట్టు కదా, వాడిని ఫస్ట్ ఇయర్ వరకు సెట్ చేద్దాం, అయిపోద్ది కదా. నువ్వు నువ్వు బ్రోకర్ పని లేకనే. కాదు, మల్టీవర్స్ చేద్దాం. మల్టీవర్స్ క్రియేట్ చేస్తున్నాం. సినిమాటిక్ బ్రో యాక్సిడెంటల్లీ డ్రాప్డ్ ఇన్స్టాగ్రామ్ మ్యాట్రిమోనీ. ఇన్స్టా మ్యాట్రిమోనీ. ఇప్పుడు సెకండ్ ప్లేస్ లేదంటారు అయితే. బాబాయ్ నువ్వు దేనికి ఇస్తావు సెకండ్? పళ్ళ మధ్యలో కేసరికి. సరే నాని నువ్వు? కేసరి. కేసరి. మావును? కేజీఎఫ్. అదే దునియా. బాబాయ్ బట్టు నువ్వు? బోలో సుభాన్ కేసరి. యునానిమస్లీ మెజారిటీతో కేసరి పళ్ళ సెకండ్ మధ్యలో ప్లేస్. కేసరి సెకండ్ ప్లేస్ లో నిలిచింది. ఇదో పెద్ద పిఠాపురం ఓటింగ్ మరి, దానికి ఇంతకాలం మెజారిటీ. నెక్స్ట్ లాస్ట్ ప్లేస్ రా. ఎవరికి? అగరబత్తి. ఆ లాస్ట్ ప్లేస్ అగరబత్తి లేదు, ఇంకా అద్దెకి తెచ్చుకున్న బట్టలే లాస్ట్ ప్లేస్. అయితే ఓకే, ఇంకా డిస్కషన్ అవసరం లేదు, అద్దెకి తెచ్చుకున్న బట్టలే ఫైనల్. ఒప్పుకుంటారు అందరూ? ఓకేనా? అదే లేదనుకో నానమ్మ ఇంటికి వచ్చి కొడుతుంది వెనకాల. నానమ్మ అడ్రస్ పెట్ట అంటది. ఓటేషన్ వాళ్ళు ఎవడరా ముందు అక్కడ దాన్ని ఫస్ట్ ప్లేస్ లో పెట్టాల్సింది, మీరు థర్డ్ ప్లేస్ లో ఎవడరా పెట్టింది అంటది. థర్డ్ ప్లేస్ లో అయినా పెట్టా, సంతోషించాను అలా. లేదంటే నీ కొడుకుని తీసుకొచ్చి బాత్రూమ్ కమోడ్ లో పెట్టాలి. అరే ఇవన్నీ పెట్టలేవురా. ఇది ఎడిటింగ్ లో ఎడిట్ చేస్తాడు, అందుకే నాకు ఆ ధైర్యంతోనే నేను చెప్పేది. ఎడిటింగ్ లేదమ్మా అక్కడ, రాకతే. లాస్ట్ కి ఏం చేస్తాడు తెలుసా? బ్లూ పర్సన్ అని చెప్పేసి టాడీ యాడ్ చేస్తాడు, దాంతో రీచ్ మిగుతాడని. బ్లూపర్స్ తో ఇంకో వీడియో పెడతాడు, బ్లూపర్స్ అని చెప్పేసి ఇంకో వీడియో పెడతాడు. నేను ఏ వీడియోలో అయితే దరిద్రంగా అనిపిస్తాను ఆ వీడియో తీసి పెడతాడు చూడు. అదే స్టార్టింగ్ రీచ్ వస్తుంది మళ్ళీ. ఇప్పుడు అడవి పందికా, అగరబత్తికా, కేజీఎఫ్ కా థర్డ్ ప్లేస్? అడవి పంది ఫస్ట్ ప్లేస్. మన ఫస్ట్ ప్లేస్ మిర్రర్. ఫస్ట్ ప్లేస్ యునానిమస్, ఆత్మ సంతృప్తి, మిర్రర్. అర్థం కదా.
క్వాలిఫైర్ 1 లో అర్థం వచ్చింది, క్వాలిఫైర్ 2 లో కేసరి వచ్చింది, ఎలిమినేటర్స్ లో ఇప్పుడు ఈ ముగ్గురు ఆడుతుర్రు, ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు థర్డ్ పొజిషన్ కి ఫైట్. ఇప్పుడు ఫస్ట్ ఎవరిని తీసేద్దాం అయితే ఎలిమినేటర్ లో. కేజీఎఫ్ రిలీజ్ అయ్యి, కేజీఎఫ్ లో కంటెంట్ లేదు, కేజీఎఫ్ రిలీజ్ అయ్యి. కేజీఎఫ్ ఇక రాలేదు. ఆగాగు. ఉన్నది ఒకటి, ఫస్ట్ ప్లేస్ లో మిర్రర్, సెకండ్ ప్లేస్ లో కేసరి, థర్డ్ ప్లేస్ లో అదేంది చిప్పంజి. అదే తెచ్చుకున్న బట్టలు. సో ఇంతటితో మన క్రింజ్ మీటర్ సమాప్తం. నెక్స్ట్ ప్రతి వీడియోలో మా టీం నుంచి ఒక మూవీ సజెషన్స్, ఎందుకంటే మనందరికీ సినిమాలు అంటే ఇష్టం కాబట్టి మా నుంచి ప్రతి వారం ప్రతి వీడియోకి మేము ఒక మూవీని అయితే మేము సజెస్ట్ చేస్తూ ఉంటాం. వీక్ మనం సజెస్ట్ చేసే మూవీ వచ్చేసి సైఫై జోనర్. అంటే ఈ మూవీ ఒక టైం లూప్ సంబంధించింది అనమాట. మూవీ నేమ్ వచ్చేసి గ్రౌండ్ హాగ్ డే. ఇది 1993 లో రిలీజ్ అయిన మూవీ అనమాట. మూవీ స్టోరీ వచ్చేసి సింపుల్, ఏం లేదు. అంటే హీరో ఒకే రోజులో స్ట్రక్ అయిపోతాడు. ఆ డే వచ్చేసి గ్రౌండ్ హాగ్ డే. సో ఇదే అతనికి ఏం చేసినట్టు, అతను వర్క్ చేసినా ఏం చేసినా మళ్ళీ సేమ్ డే, అంటే నైట్ అయిపోయినా కూడా పడుకొని నిద్రలేసినా కూడా సేమ్ డేనే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటది. సో హీరో చూస్తాడు తన లైఫ్ మీద తనకి విరక్తి వచ్చేసి సూసైడ్ చేస్తున్నా కూడా తను మళ్ళీ అదే డేకే వస్తాడు అనమాట. చచ్చిపోతే అయిపోతుందని చెప్పేసి అనుకుంటాడు, బట్ చనిపోయినా కూడా సేమ్ డేకే వస్తుంటాడు అనమాట. సో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆ హీరో ఆ డే నుంచి ఎలా బయటకు వచ్చాడు అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలన్నమాట. మూవీ మా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. అలాగే మీరు కనుక గ్రౌండ్ వర్క్ డే మూవీ చూసినట్టయితే కనుక వీడియో కింద కమెంట్స్ లో మీ ఎక్స్పీరియన్స్, మీకు మూవీ ఎలా అనిపించింది, అండ్ మీకు ఎలాంటి మూవీస్ అయితే ఇష్టం, ఎలాంటి కంటెంట్ అయితే మీరు చూడాలనుకుంటున్నారు, అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్ లో చేయండి గైస్. అలాగే మన మీమర్స్ కమ్యూనిటీలో నుంచి ఎవరైనా కంటెంట్ క్రియేట్ చేస్తుంటే కనుక మమ్మల్ని రీచ్ అవుట్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అలాగే మా టీంలో బాబు బ్రో ఒక ఫిల్మ్ లో వర్క్ చేశారు, దాని గురించి కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. సో గైస్, మేము విధి అని చెప్పి ఒక షార్ట్ ఫిల్మ్ చేసాము. 21 months చాలా హార్డ్ వర్క్ చేసి ఇప్పుడు రేపు బుద్ధ పూర్ణిమకి రిలీజ్ అవుతుంది. సో ఐ నీడ్ ఆల్ యూర్ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్. అది సక్సెస్ అవుతే అందరికి స్పాట్ లైట్ అనేది వస్తుంది అండ్ ఇంకా ఎక్కువ కాంటెంట్ క్రియేట్ చేయడానికి ఇన్స్పిరేషన్ వస్తుంది. సో అన్నిటికంటే మాది యూనిక్ ఏంటంటే మేము రికాగ్నిషన్ అనే కాన్సెప్ట్ మీద షార్ట్ ఫిల్మ్ షూట్ చేసాము. ఇంకా థ్రిల్లింగ్ ఉంటుంది. ఐ హోప్ అందరికీ నచ్చుతుంది అనుకుంటూ థ్యాంక్ యూ. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే మేమే కొత్తగా వచ్చాము, సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట కూడా కొట్టండి బిగిల. వీడి గడ్డ కొట్టండి ముందు. గంట కొట్టి ఆగాదు. బట్టుగాడు ఏం చెప్పాల, బట్టుగాడికి చెప్తాం. గంట సబ్స్క్రైబ్ చేసుకోండి. బట్ బీయింగ్ వాట్సాప్ అంకుల్. సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు బ్రో. అదే చెప్పేస్తున్నా కదా, ఇంకేంటి. ఓకే, అదే అబ్బాయిలు ఇప్పుడు చెప్పండి, రేవు పార్టీ ఏంది సంగతి, అసలు ఏంద్రా వీడియో? నేను ఇంకా వీడియో చూడలేదు. వీడియో రేవు పార్టీలో నీకు ఓకే. సెకండ్ అండి. దేర్ సి అయ్యాన్ని